మమ్మల్ని ఎలిమినేషన్ చేసిన తర్వాత కదా సీక్రెట్ రూమ్ తీసుకెళ్తారు. ఇంకా అన్నీ వదిలేసి ఏమన్నావు చెప్పు, ఏం చూపించారు? ఏది నేను తల మీద ఎలా చేయంటాను కదా సరదాగా తెలుసు. అదే ఇలాగే కదండి, మమ్మల్ని ఎలిమినేషన్ చేసిన తర్వాత కదా సీక్రెట్ రూమ్ తీసుకెళ్తారు. మనకు చెప్పరు కదండి అది. మనకు చెప్పరు. అదే నేను అలాగే అనుకుంటున్నాను. కానీ ఏమో తెలియదు, చెప్పలేమంటారా? చెప్పలే. నేను లైట్గా అనిపించింది కానీ తర్వాత మళ్ళీ నేను అనవసరంగా హోప్ పెట్టుకున్నాను. నేనైతే నాకు అలాగే అనిపిస్తుంది. నాకు అసలు ఇప్పటికీ అయితే బాగుంటుంది, అయితే నాకంటే హ్యాపీ ఎవరు ఉండరు. నిజంగా నాకు అదే అనిపిస్తుంది. ఎందుకంటే అసలు నాకు అర్థం కావట్లేదు, అసలు షాక్లో ఉన్నాను నేనైతే. ఏమైనప్పటి నుంచి నాకు ఏదేదో కొడుతుంది, నాకు ఏదో అనేది నా కాన్సెప్ట్. నేను అలానే ఉండేటప్పుడు ఏంటంటే ఆ టైంలో వచ్చింది పర్సన్, నా గురించి ఆలోచించి ఆమె కన్సర్న్తో వచ్చిన పర్సన్. ఆ 3 వారాలు ర్యాపో లేదు అంటే ఎలా ఉంటుందంటే వితౌట్ ఎనీ టాక్స్, వితౌట్ ఎనీ కమ్యూనికేషన్ తను నాకు సపోర్ట్ చేసేది, నేను తనకు సపోర్ట్ చేశాను. ఫస్ట్ వీక్లో నాకు ఏం అడగకుండా, నాతో ఏం మాట్లాడకుండా ఫస్ట్ వీక్లో నాకు హ్యామర్ ఇచ్చి సంథింగ్. తర్వాత నేను తన టాస్క్లు ఆడుతున్నప్పుడు తనకు ఐడియాలు ఇచ్చి షూలో చెక్ చేసి షూ జారుతుందని చెక్ చేసి ఫస్ట్ 2 వీక్స్ అలా జరిగేవి. 3rd వీక్ వచ్చేసి బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏంటిది 4 వారాలుగా కలిసి ఉన్నారు, 6 వారాలుగా కలిసి ఉన్నారు, దానికి ఎందుకు ఇంత ఫీల్ అవుతారంటే ఒక మనిషితో 24/7 ఉండమనండి, అప్పుడు తెలుస్తుంది. 6 వారాల పాటు లేదా నా కేసులో 4 వీక్స్ పాటు 24 గంటలు ఇంకేమి ఫోన్ లేకుండా ఏం లేకుండా అసలు బయట ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ మనిషితో టైం స్పెండ్ చేయమనండి, అప్పుడు తెలుస్తుంది ఎందుకు ఇంత బాధపడతారు. 40 రోజులండి ఒకే బెడ్ ఉన్నది. టెనెంట్ హౌస్ కానీ ఇక్కడ కానీ అన్నీ ఒకే బెడ్. అన్న క్యాప్టెన్ రూమ్ అంటే అలాగే అనౌన్స్ చేసాం కానీ అన్న క్యాప్టెన్ రూమ్లో నేను పడుకోలేను అన్న, ఇక్కడే నేను పడుకుంటానంటే నీ క్యాప్టెన్ చేసింది నువ్వు అక్కడే వెళ్ళి పడుకోవాలి, మా నిద్ర రాదనంటే పడుకు వెళ్ళి అని అన్నారు. ఇంకెవరు చెప్పారు? వాడు నాకు అన్నీ తెలుసు. ఎవరు స్పార్క్గా కనిపించినప్పుడు చెప్పేవాడు. నేను మాట్లాడమంటావా ఆపేయమంటావా? సరే చెప్పు. కనిపించినప్పుడు ఆ లవర్ స్పార్క్లో ఇది కూడా ఒక లవర్గా ఉండాలని ఎందుకు చూసింది? బయట నుంచి చూసి వచ్చింది కదా. ఎలిమినేట్ అవుతాను, నేను ఏడుస్తాను ఎప్పుడైనా. ఇప్పుడు మనం చాలా వరకు మనీషు హరీష గారు ప్రియా శ్రీజ ఫ్లోరా గారు 5 ఫ్లోరా గారు వెళ్ళినప్పుడు కొంచెం అనిపించింది కానీ ఏడిపోతే రాలేదు ఇప్పుడు. ఓకే పాపం, అయ్యో మంచివాడే అనుకున్నాం. అది అంటున్నా అన్న ఫ్లోరా గారు సరదా పడతారన్న నీ కెప్టెన్సీ వచ్చిందని నిమ్మో అంటున్నా. చూస్తారు కదా